సీఎం ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు, ఇక్కడేమో 6 గ్యారెంటీల మీద ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఈడ ఇవ్వలేదు, నెత్తి మీద షడగోపురం పెట్టినాం, ఆడ కూడా ఓటేయకుర్రి, ఓటెత్తి ఈడ కూడా షడగోపురం పెడతామని ఆడ ప్రచారం చేస్తున్నాడు. సార్ మంచిదే కదని కాంగ్రెస్ పార్టీకి ఓటేయకమని చెప్పేందుకు పోయిండు. ఓటైతే కర్ణాటకలో రోజు ఛార్జీలు పెంచుతున్న పంచాయతీ ఉంది, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు అవుతలేవు అనే పంచాయతీ ఉంది. ఇక ఆయనను చూసి ఏమేయాలి? అలా నాయకుడు రాహుల్ గాంధీని చూసే ఎత్తలేరు కాంగ్రెస్కి. ఈయన పోతే ఇంకేం ఎత్తారు చెప్పుర్రి? ఈయన మాట్లాడేటువంటి భాష, ఈయన చేసేటువంటి ప్రచారంతో ఎట్లా కన్విన్స్ అవుతారు ప్రజలు? తెలంగాణనే లాగచర్ల లాంటి సంఘటనలు ఢిల్లీ దాకా వాకే. ఏం చెప్పాలి తెలంగాణ ముఖ్యమంత్రి పోయి? నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకముందే సార్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే ఏం క్యాంపెయిన్ చేస్తారు చెప్పుర్రి? అదే క్రమంలో కేటీఆర్ విచారణ సందర్భంగా జరుగుతున్న హడావిడిని ఎట్లా చూడొచ్చు? ఏమంటారు అన్న, తెలంగాణలో చెప్తే సామెత కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ పక్కింట పెళ్ళి అయితే ఈడాడావిడ ఎందుకన్నా నాకు అర్థం కాదు. విచారణ జరుగుతుంది, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, లేవు, ఏదో ఒకటి తెలుస్తుంది కదన్న, ఓపిక ఎందుకు? అంటే విచారణ జరుగుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలను మోహరించడం కానీ, హడావిడి చేయడం కానీ, అది ఒక ప్రణాళిక, రాజకీయ ఎత్తుగడలో భాగమని అనుకుంటారా? లేదంటే ఇది ఎట్లా ఉండాలి? విచారణ సమయంలో ప్రజాప్రతినిధులు ఎట్లా ఐడియల్గా వ్యవహరించాలి? టీఆర్ఎస్ వాళ్ళు చాలా మంది కోరుకుంటుంది ఏంటంటే, మా యువరాజుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు జైల్లో పెడితే మావాడు బాగా యోగా చేసి ఎక్సర్సైజ్ చేసి మంచిగా తయారై వచ్చి వాకింగ్ చేస్తే మా పార్టీ ఏమన్నా మళ్ళీ బతుకుతుందా లేకపోతే ఆయనతో పోతుందా అనేది వాళ్ళకు ఒక కోరిక ఉన్నది. వాళ్ళ కోరిక తొందరగా నెరవేరాలని వాళ్ళే ప్రేయర్లు చేస్తున్నారు. ఇది రాజకీయమైనటువంటి ఎత్తుగడ కోసం మమ్మల్ని ఏదో బదనాం చేద్దామని చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప కేటీఆర్ చేసిన తప్పుకు భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మీరు ఒక మంత్రి అమెరికాలో చదువుకొని వచ్చిర్రు, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, అప్పుడు హెచ్ఎండిఏ పైసలు తీసుకొని ఎట్లా పంపిస్తావు విదేశాలకి? ఎన్నికల కమిషన్ తోటి ఒక పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆర్బీఐకి ఒక ఉత్తరం రాయాలి కదా. మేమంటే తక్కువ చదువుకున్నాం, నీళ్ళకి అమెరికాలో చదువుకోలే, నీళ్ళకి ఇంగ్లీష్ రాదు, నీకేం పోయింది? ఎందుకు తీసుకోలేదు? ఆపద్ధర్మ ప్రభుత్వానికి హెచ్ఎండిఏ పైసలు అప్పనంగా ఇంకొక దేశానికి పంపే అధికారం ఎక్కడుంది? యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దిస్. ఇలా ఏం నా అవినీతి లేదు, లొట్టపీస్ కేసు అన్నావు, లొట్టపీస్ కేసా మరి ఇంకేమైనా కేసా? 2 రోజులైతే తేలుస్తారు పోలీసు వాళ్ళు, ఈడీ కలిసి. కాబట్టి వెయిట్ అండ్ సీ అంటున్నాను నేను. తొందరపడాల్సింది ఏం లేదు. తప్పు చేసినప్పుడు చట్టం ముందు మీరైనా మేమైనా వారైనా అందరూ సమానులే. కాబట్టి తప్పు చేస్తే అనుభవించాల్సింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాలను దారితీసే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అవకాశం ఉంది కదా, రానున్న ఇప్పుడు ఎప్పుడు పెడతారనేది అది మీరు చేసే ఒత్తిడి పైన ఆధారపడి ఉంటుంది. ప్రతిపక్షాలు కాబట్టి ఎన్నికలు పెట్టాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది తప్ప నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, మున్సిపాలిటీలకి ఎన్నికలు జరపాలనుకుంటే 26వ తారీఖుకి మున్సిపాలిటీల టెన్యూర్ అయిపోతుంది. నిజాయితీగా ఎన్నికలు పెట్టుండ్రి. కేంద్రం ఇచ్చేటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, 16th ఫైనాన్షియల్ కమిషన్ డబ్బులు వస్తేనే ఆ మాత్రం గ్రామ పంచాయతీలలో ఇంత స్ట్రీట్ లైట్లో, రోడ్లు ఉడ్చుడో, మోర్లు ఉడ్చుడో, జీతాలు ఇచ్చడో ఇంతకాలం జాగింది. పంచాయతీ సెక్రటరీలు జీతాల డబ్బులు లేక వాళ్ళ జీతాలు కాకుండా అప్పులు చేసి ఊర్లో శానిటరీ వర్కర్స్కి జీతాలు ఇచ్చి నానా అవస్థలు పడుతున్నారు. వీటి కోసం ఎలక్షన్లు పెట్టరు, కానీ రాజకీయాల కోసం ఎలక్షన్లు ఎందుకన్నా? గ్రామాల అభివృద్ధి కోసం ఎలక్షన్లు పెట్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర అధ్యక్షుని పదవి పైన కూడా, ఎంపిక పైన కూడా చాలా ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి రోజుకో రకంగా. అది ఎటువైపు ఎన్ని రోజుల్లో తేలనుంది? ఆ అధ్యక్ష స్థానానికి పోటీలో బరిలో మీ పేరు కూడా వస్తుంది. ఎట్లా ఫీల్ అవుతారు ఇవన్నీ వార్తలు చూస్తుంటే? సో ఇప్పుడే సంక్రాంతి పండుగ ఇప్పుడే అయిపోయింది, కోడి పందాలు ముగిసినాయి. 26 జనవరి వరకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, కొత్త అధ్యక్షుడు జెండా ఎగరేస్తాడు. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తీసుకునేటువంటి నిర్ణయానికి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఎవరికి వచ్చినా అందరం కలిసి ప్రజా సమస్యల పట్ల, అంత్యోదయ పట్ల కన్సర్న్తో పోటీ చేస్తాం, కష్టపడతాం, నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం.